చేయడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాని గురించి లేట్ అవుతుందని చెప్పడం జరిగింది. అన్ని విషయాలలో మనలో ఉన్నటువంటి ఏకైక ప్రాబ్లం ఒకటే ప్రాబ్లం ఏంటంటే లేట్ కావడం. లేట్ ఒక్కటి తప్పించి ఖచ్చితంగా కిబోని నమ్ముకున్న వాళ్ళైతే 100% సక్సెస్ అవుతారు అనేసి ఆలోచన. ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. డాడీ గారు ఒక్క ప్రాజెక్ట్ని ఓన్లీ బీవీ హార్ట్ అంటున్నారు కదా, బీవీ హార్ట్ మైనీడ్లో మీరు ముందుగా తీసుకొచ్చే ఆ మైనీడ్ అనేది బీవీ హార్ట్ అనేది మీరు సక్సెస్ చేయగలిగితే మీరు ఉన్న హెల్త్ ఇంజూర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లో ఈ రోజున ఎన్నో కంపెనీలు చూస్తున్నాం. ఈరోజు వస్తున్నాయి, ఓ రోజు పోతున్నాయి. నా ఏజ్ వచ్చేసి 30-31 ఉంటుంది. నేనైతే ఎన్నో కంపెనీలు చూసిన మార్కెటింగ్లో నేను చాలా వాటిలలో ఈరోజు జాయిన్ అయిన అంటే రేపు ఉంటుందో పోతుందో కూడా తెలుసు. ఈ రోజున కిబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకటరావు సార్ గారు 12 కోట్ల మంది అని చెప్పడం జరుగుతుంది. 12 కోట్ల మంది ఉన్నారా లేరా అన్న విషయం కూడా తెలియదు మనకు. కానీ అందరి టాక్ అయితే 12 కోట్ల మంది అనేసి రోజు టాకింగ్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం గ్రూప్లలో. కానీ ఈ రోజున డాడీకి అంత ఇబ్బందులు ఉన్నా కూడా కిబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకటరావు సార్ గారికి ఇంత ఇంజూర్ ఉన్నా కూడా ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఏనాడు కూడా ఆ ఇబ్బందుల గురించి ఆలోచించకుండా ముందడిగేసి ముందుకు వచ్చిందంటే సంస్థలలో ఎంతమంది లేరు, ఎన్ని సంస్థలు వాళ్ళకి ఈ రోజున మూసిపోయిన కంపెనీలు దునియా ఉంది. ఈ కంపెనీల పేర్లు చెప్పుకుంటేనైతే మనకు లెక్కతరం కాదు. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు నిలబడ్డాడంటే సరెండర్ అనే అవకాశం ఇచ్చిందంటే దానికి సరెండర్ అనే అవకాశం కావాలా, మీకు ఈఎంఐలు కావాలంటే మన దాంట్లో కూడా చాలా మంది ఏమంటారంటే ఈఎంఐలు కావాలి, సరెండర్ అనే అవకాశం కావాలంటే. సరెండర్ అనే అవకాశం కావాలంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళు నేను 567 మంది వేస్తే 567 మంది సరౌండ్ చేసుకున్న తర్వాత నాకు ఈఎంఐ ఏ విధంగా వస్తుంది? దాని గురించి ఎవరైనా ఆలోచిస్తారు. 2 కావాలంటారు, అవ్వ కావాలి గో కావాలని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఒక దాని గురించి మాట్లాడితే కరెక్ట్ అన్న ఆలోచన. ఎందుకంటే ఈఎంఐల గురించి కొట్లాడదు. అండ్ డాడీ మంచిగా ఉంది కాబట్టి కిబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకటరావు సార్ గారు మంచిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఈ విధంగా మాట్లాడుకోగలుగుతాం. ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే కిబో మొత్తం క్లోజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రోజున ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి ఇచ్చినటువంటి కాయిన్స్ ఎన్నో కాయిన్స్ జీరో అయినాయి. 2020లో శిబా కాయిన్ వచ్చింది. అది 1700 రూపాయలు పెట్టిన వానికి 50 లక్షలు వచ్చింది. 50 లక్షలు వచ్చిన ఆలోచనతోటి ఆ కాయిన్ మీద ఎంతో మంది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి కానీ ఇప్పటికి కూడా ఒక పైసా కాదు. మన కాయిన్ 2021లో స్టార్ట్ అయితే 2023 మే 23వ తారీఖు ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుందని వరకల్లా 500 రూపాయలు చేయడం మన కిబోలో జరగడం జరిగింది. కానీ దాన్ని ఎక్స్చేంజ్లకు తీసుకుపోయిన తర్వాత అది చాలా మంది దాన్ని తగ్గించుకుంటూ ఒకరికొకరు ఈ రోజున సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనే అవకాశం అడుగుతున్నారంటే దాని గురించి కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు ట్రాన్స్ఫర్ కావాలనేసి ఫిబ్రవరిలో మేము కోరడం జరిగింది. ఫిబ్రవరిలో కోరినప్పుడు 2024 ఫిబ్రవరి 13వ తారీఖు కిబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకటరావు సార్ గారు సేలబుల్ కాయిన్స్ అనే ట్రాన్స్ఫర్ అనే అవకాశాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ రోజు ఎంత కష్టపడమంటే ఎంత అడిగినామంటే ఎంత రిక్వెస్ట్ చేసినామంటే దేని గురించి రిక్వెస్ట్ చేసినామంటే మేము అమ్ముకుంటాం, మాకున్న ప్రాబ్లమ్స్లో అటు ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి అవకాశం లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా అమ్ముకోవడానికి సోర్స్ లేదు కాబట్టి మాకు ఖచ్చితంగా సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనే అవకాశం కావాలనేసి కోరడం జరిగింది. ఆ రోజున ఫిబ్రవరి 13వ తారీఖు 2024 ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఈ రోజున ట్రాన్స్ఫర్ అనే అవకాశం దేని గురించి కావాలి, ఎందు గురించి అడుగుతున్నాం? ఈ రోజున ట్రాన్స్ఫర్ అనే అవకాశం అవసరం లేదు. ఎందు గురించి అవసరం లేదంటే ఈ రోజున ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు చాలా మంది దొంగలిస్తున్నారు అనేసి, ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నారన్న ఆలోచనతో ఒకటి, దాని గురించి కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పడం జరిగింది. దాంతో పాటు 27,000 సేలబుల్ కాయిన్స్ ఓటీపీ లేనప్పుడు 27,000 సేలబుల్ కాయిన్స్ నాయి దొంగతనం చేయడం జరిగింది. 27,000 సేలబుల్ కాయిన్స్ పోవడంతో డాడీ ఈ విధంగా జరిగింది నాన్న అని చెప్పడంతో ఒక్క ఐడి బ్లాక్ చేయమంటే ఒక్క ఐడి పోయి 2 ఐడీలలో పోయి 2 నుండి 4 పోయి 4 నుండి 12 మందికి పోయి 12 ఐడీలు బ్లాక్ అయిపోయాయి. 12 ఐడీలు బ్లాక్ అయిపోతే వాళ్ళు చాలా మంది కూడా ఫోన్ చేసి మా ఐడీలు బ్లాక్ అయినాయి అనేసి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ ఐడీలను బ్లాక్ నుండి మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. అవిట్లలో ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ నా ఐడికి డాడీ గారు పంపించడం జరిగింది.
దాంతో క్లియర్ అయిపోయింది. అప్పుడైతే ఇప్పుడు సేలబుల్ కాయిన్స్ అనే ట్రాన్స్ఫర్ అనే అవకాశం కోరుతున్నారంటే ఈ రోజున సేలబుల్ కాయిన్స్ బీసీటీలో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. బీసీటీలో ఏ విధంగా అమ్ముకుంటున్నాం? మన కాయిన్ని మనమే రేటు పడేసుకుంటున్నాం. అలానే ఒకరి తరపు నుండి ఒకరు ఎవరికో తెలియని వాళ్ళ తరపు నుండి నా తరపు నుండి ఇప్పుడు 567 మంది ఉన్నారంటే వాళ్ళకు కొంతమందికి ఒక్కొక్క కాయిన్ పంపించి అరే నువ్వు రేటు తగ్గించరా, నా దగ్గర 37,000 సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి, నేను వేరే మార్కెట్లో చేస్తున్నా, సేలబుల్ కాయిన్స్ రేట్ని తగ్గించరా అనేసి చెప్పి రేట్ని తగ్గించడం జరుగుతుంది. రేట్ని తగ్గిస్తున్నారన్న ఆలోచనతోటి దాంతోపాటు ఎన్నో ఆలోచనల విధంగా సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనే అవకాశాన్ని ఆపివేయడం జరిగింది. ఆపివేసిన తర్వాత బీసీటీలో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి బీసీటీలో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్కు మనకు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. BEP20 దాన్ని అడ్రస్ తీసుకొచ్చుకొని మన కిబో సేవింగ్ అకౌంట్లో అప్డేట్ చేసుకున్నట్టయితే మనం బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో పంపించుకుంటే మీరు వర్క్ చేయాలనుకుంటే బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో పోయి అమ్ముకోండి. అక్కడ ఎంత పైసలు ఉన్నా అది మీ ఇష్టం. అది 1,00,000 అయినా అది 1 పైసా ఉన్నా 0 ఉన్నా అమ్ముకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకటి. రెండోది మైనింగ్లో వర్క్ చేసిన వాళ్ళకు బీసీటీలో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో మీరు వర్క్ చేసేది ఉంది, మైనింగ్లో యాక్టివిటీ చేసుకుంటే మీరు బీసీటీలో కాయిన్స్ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో వేరే ఇబ్బంది అయితే మీరు వర్క్ చేయాలి, ఖచ్చితంగా రూల్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టలేదు. దాని గురించి ఇప్పుడు సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ కావాలని గ్రూపులన్నా కొంతమంది, అది కూడా ఎవరెవరైతే మెసేజ్ చేస్తారో, అంటే ఇప్పుడు నేనే అనుకోవచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కావచ్చు, 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, వాళ్ళు మెసేజ్ చేసే వాళ్ళకి ఈ సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనే అవకాశం ఎవరు కోరుతున్నారంటే